అరాచకం చేయలేదంటే వాళ్ళ ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకున్నట్టే లెక్క. ఎందుకంటే అప్పుడు చూసిన స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులు కానీ, పేదవాళ్ళ బతుకులు కానీ, వాళ్ళకి నిత్యావసరాలు కానీ గమనిస్తే అప్పుడే మాకు అత్యున్నత స్థాయిలో అందేవి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రైవేట్గా మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అవుతున్నాయి, విద్యారంగం ప్రైవేట్ అవుతుంది, రోడ్లు ప్రైవేట్ అవుతున్నాయి. ఇక మా జీవితాలు, మా బతుకులు కూడా ప్రైవేట్ పరం చేసేసి బయటపడేసేయండి. ఇక అభివృద్ధి అంటే ఇక మీ జీవితాలు, మీ వాళ్ళ జీవితాలు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీల జీవితాలు అభివృద్ధి అవుతాయి. ఇక పేద పేద జీవితాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. కానీ డెవలప్మెంట్ ఎలా జరిగిందంటారు? జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదు, అంత అరాచకం చేశాడు అంటున్నారు కదా. ఆ డెవలప్మెంట్ కనుక అదే కనుక చేయకపోతే ఇప్పుడు వచ్చిన రాష్ట్రం ఆ డెవలప్మెంట్ని చూపించుకోవడానికి కూడా ఉండేది కాదు. అప్పుడు గట్టిగా డెవలప్ చేసి పెట్టారు కాబట్టి ఎప్పుడున్న ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ నేనే చేశానని చెప్పుకోవడానికి చక్కగా కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటా చేసినవన్నీ నేనే చేసినా అని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టులు చూడండి, మెడికల్ కాలేజీలు చూడండి, స్కూళ్ళు చూడండి, రోడ్లు చూడండి, పేదవాడి బతుకుని అతని అత్యున్నత స్థానంలో తీసుకురావడానికి అతను చేసిన ప్రయత్నమే అభివృద్ధి. కానీ ఇప్పుడు వచ్చి కేవలం రాష్ట్రంలో ఉన్న డబ్బులు మొత్తం అమరావతిలో పెట్టి కేవలం మేమంతా ట్యాక్సులు కట్టాము, మా డబ్బులతో ట్యాక్సులు కట్టాము, రాష్ట్ర ప్రజలంతా ట్యాక్సులు కట్టారు.